అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించక ముందే కాంగ్రెస్ విజయంపై సంబరాలు మొదలయ్యాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయడంతో రాత్రి నుంచే నేతలు విజయోత్సవాలను జరుపుతున్నారు. విజయానికి కృషి చేశారంటూ కమ్మ సంఘాల సమితికి ధన్యవాద సభ పేరుతో సమాఖ్య అధ్యక్షుడు బి రవిశంకర్ సభ్యులు హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. కమ్మ ఓట్లను ఏకం చేయడంలో మంత్రి తుమ్మల కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు విడుదల కాకముందే అటు కాంగ్రెస్ పార్టీ సంబరాలకు సిద్ధమైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే హైదరాబాద్ లో సంబంధించి ఏదైతే కమ్మ ఓట్లను మొబిలైజ్ చేయడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సక్సెస్ అయ్యారనేది కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా కమ్మ సంఘానికి సంబంధించినటువంటి వారు ఈ రోజు భారీగా ఏదైతే సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ ఏదైతే సంబరాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించక ముందే కాంగ్రెస్ విజయంపై సంబరాలు మొదలయ్యాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయడంతో రాత్రి నుంచి కూడా నేతలు విజయోత్సవాలను జరుపుతా ఉన్నారు. విజయానికి కృషి చేశారంటూ కమ్మ సంఘాల సమితికి ధన్యవాద సభ పేరుతో సమైక్య అధ్యక్షుడు బి రవిశంకర్ ఇతర సభ్యులు హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. కమ్మ ఓట్లను ఏకం చేయడంలో మంత్రి తుమ్మల నాగేశ్వర కీలక పాత్ర పోషించారనేది కూడా తెలుస్తా ఉంది. ఏదైతే నిన్న ఎగ్జిట్ పోల్స్ 6:30 తర్వాత నిన్న 6 తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ విడుదలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎగ్జిట్ పోల్స్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో కూడా వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 ఏదైతే టీమ్స్ ఏదైతే కంపెనీలు ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సంబంధించి కావచ్చు, హెచ్ఎంఆర్ కావచ్చు, దాంతో పాటుగా జెన్మెన్, స్మార్ట్ పోల్, అరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని ఇవ్వడం జరిగింది పోల్ కి సంబంధించి. దాంతో పాటుగా అటు బీఆర్ఎస్ కి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఏదైతే చాణక్య మిషన్ చాణక్య, క్యూమేగా, పొలిటికల్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది. దాంతో గెలిచేది మేమంటే మేము అంటూ కూడా ఇరు పార్టీలకు చెందినటువంటి సోషల్ మీడియా టీమ్స్ రచ్చ చేస్తా ఉన్నాయి. 2 పార్టీల నేతలు ప్రతి సవాలు విసురుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మాత్రం కొంత కమ్మ వర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య కొంత అధికంగానే ఉందని కూడా చెప్పాలి. దాంతో పాటుగా సెటిలర్స్ ఓటర్లకు సంబంధించి కూడా కొంత అధికంగానే ఉందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఈ కమ్మ ఓటర్లకు సంబంధించి కూడా మనం గతంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు ప్రచార పర్వంలోనే మనం చూస్తే మాత్రం కొన్ని ఏదైతే సమ్మేళనాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగానే ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా జూబ్లీహిల్స్ లో కమ్మ ఓట్లను ఏకం చేయడంలో కీలక పాత్ర వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇతర వర్గాల ఓటింగ్ పై కమ్మ సమాఖ్య ప్రభావం ఏమైనా చూపింది అనుకోవచ్చు? ఖచ్చితంగా కేవలం కమ్మ సంఘాలకు సంబంధించింది కాకుండా ఇతర సంఘాలకు సంబంధించినటువంటి ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఖచ్చితంగా ఏదైతే ఇరు వర్గాలకు సంబంధించి కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సమయంలో పోటాపోటీగా ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఏదైతే సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనానికి సంబంధించి ఆయా కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కమ్మ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఏదైతే దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది అంటూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారంటూ కూడా ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద విజయోత్సవ సభ కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే 14వ తారీఖున విడుదల కావాల్సినటువంటి ఏదైతే ఫలితాలకు సంబంధించి ముందే మేము గెలిచిపోయాం అనుకుంటూ అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీలు విజయోత్సవ సభలకు సిద్ధమవుతామని సైలెంట్ ఓటింగ్ పడిందని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో తమకే ఓట్లన్నీ పడ్డాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ మరోపక్క చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. ఈ సందర్భంగా ఈ యొక్క ఏదైతే నిన్న ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఇచ్చినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాల ఆధారంగా తామే గెలిచామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, తామే గెలిచామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సోషల్ మీడియాలో ప్రధానంగా ఇరు వర్గాల టీమ్స్ మాత్రం రచ్చ చేస్తున్నాయని చెప్పాలి. దాంతో పాటుగా సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉంది. అంటే నిన్న ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ ఎక్కువ పర్సంటేజ్ చూపించింది, గెలుపుకి దగ్గరగా ఉన్నట్టు కూడా. అయితే అధికారిక ఫలితాల ప్రకటనకు ముందే మరి కాంగ్రెస్ నాయకులు అయితే సంబరాలు జరుపుతున్నారు, ఎలా చూడొచ్చు?
మనం నిన్న ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా చూస్తే 5 కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. 3 కంపెనీలు అటు బీఆర్ఎస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ ని అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మెజార్టీ సంఖ్యలో చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రం మెజార్టీ సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. సైలెంట్ ఓటింగ్ అనేది నమోదైందని బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఏదైతే నమ్ముతుంది. ఈ సైలెంట్ ఓటింగ్ తోనే తాము గెలవబోతున్నాము, తక్కువ మెజార్టీ అయినా తమ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాదు, తమ విజయం తథ్యమైపోయిందని కూడా మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్ర నాయకత్వం కూడా చెప్తా ఉంది. ఈ సందర్భంగానే నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమవుతా ఉన్నారు, సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు కమ్మ సంఘానికి సంబంధించిన వారు సంబరాలు నిమగ్నం అయ్యారు. దాంతో పాటుగా గాంధీ భవన్ లో ఎల్లుండి భారీ ఎత్తున సంబరాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి అనేది కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.